పోస్ట్ కాదు ఇది. 5 సంవత్సరాల కొరకు ఎన్నిక కాబట్టేటువంటి ఒక బాధ్యత ప్రజలు మనకిచ్చిన మీ సర్పంచ్కు పాలక మండలికి ఇచ్చిన బాధ్యత అని చెప్పంటున్నా. దీన్ని తొలగించే ఒక అధికారం ఎవడికి లేదు అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి కాదు కదా, ఎవడికి లేదు అని చెప్పంటున్నా. మనం రావాల్సిన బిల్లులు కూడా వాడితో కాలయాపన చేయొచ్చు, కానీ అందరూ కూడా కోర్టుకు పోతున్నాయి. మనం కూడా కోర్టుకు పోతే ఆటోమేటిక్గా కోర్టు డైరెక్షన్ వస్తుందని చెప్పండి. మనం కూడా కోర్టుకు పోతే కోర్టు ఆటోమేటిక్గా డైరెక్షన్ వస్తుంది మన బిల్లు చెల్లింపు చేయాలని చెప్పని. ఆనాడు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మన ఊరు మనబడి అని చెప్పి పాఠశాలలు అమ్మాయి వసంత గారు చైర్మన్ ఏదైతుందో ఆరంభింప చేసిన మరమ్మతుల కొరకు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి మన ఊరు మనబడిని పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పాను. ఇప్పుడు మన ఊరు మనబడి బిల్లులు లేవు, అమ్మ ఆదర్శ పాఠశాల బిల్లులు లేవు. అవి లేవు ఇవి లేవు ఏవి లేవు అని చెప్పంటున్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము మీరు రాజేంద్ర చేయండి మీకెందుకని చెప్పి అందరూ ఆశపడి ఏదో పనులు చేసింది. ఇప్పుడు ఆ బిల్లులో ఈ బిల్లు డిఎంఎఫ్టీ అంటే చేసిన పనులు బిల్లులు ఇప్పించడానికి నువ్వు ఇప్పించలేనుడివి, నువ్వు రావే నా పక్కకు నేను బిల్లు ఇస్తా అని చెప్పండి. నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. నువ్వు చెయ్యని పని బిల్లులు ఇస్తే నువ్వు నా పక్కకు రా అని చెప్పాను. చేసిన పని బిల్లులు ఇప్పించడానికి నా పక్కేంది నీ పక్కేంది? ఏ పక్కకు బిల్లు ఇప్పించేటోడే ప్రభుత్వ ప్రజా ప్రతినిధి అని చెప్పంటుంది.